అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మీ ముందుకి న్యూ ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి. ఇది ఎక్కడో కాదండి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12కి అది దగ్గరలో బొంగళూరు జంక్షన్ నుంచి అనుకుని మన పటేగుల విలేజ్లోనే మనకు సైట్ ఉందండి. నమస్తే రవి గారు. సార్ ఈ వెంచర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి సార్. ఎలా ఎన్ని ఎకర్స్ ఏంది కంప్లీట్ వెంచర్ గురించి? ఇది ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరలో పటేల్గూడకు పక్కనే అండి. ఇది 12 ఇది మొత్తం వచ్చేసి 20 ఎకర్స్ ఇది ల్యాండ్. 20 ఎకర్స్ టు డిటిసిపి లేఅవుట్, పాత లేఅవుట్ అండి యాక్చువల్గా ఇది. సో దీంట్లో ఏంటంటే మనకు 3000 స్క్వేర్ యార్డ్స్ మనకు అవైలబుల్ ఇప్పుడు ప్లాట్లు వచ్చినాయి, కంపెనీ ప్లాట్లే. దాంట్లో 15 ప్లాట్స్ ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ ప్లాట్ సైజ్ వచ్చేసి 209 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. సో మనకి ఇది వచ్చేసి ఏంటంటే డిటిసిపి అప్రూవ్ లేఅవుట్, ఫుల్ ఫైనల్ అప్రూవ్ లేఅవుట్. అలాగే ఏంటంటే ఈ కంపెనీలో వచ్చేసి ఈ ప్రాజెక్ట్ లో చూసుకుంటే మనము పక్కనే రీసార్ట్ ఉందండి. మొన్ననే కొత్తగా కట్టుకున్నారు వాళ్ళు, 2 ఎకరాలలో కట్టుకున్నారు వాళ్ళు. అలాగే ఏంటంటే మంగళపల్లి నుంచి కొంగరకల్లం వెళ్ళే రోడ్ కి 100 ఫీట్ రోడ్ కి సెకండ్ బిట్, ఇది సెకండ్ బిట్. ఇటు అంటే ఈ వే ఉంది, ప్లస్ మనకు బొంగళూరు గేట్ నుంచి డైరెక్ట్ వే ఉంది. సో ఏంటంటే ఈ సరౌండింగ్ లో వచ్చేసి మనకు పటేల్గూడ వరకు అన్నాం కదా. బొంగళూరు జంక్షన్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంది సార్ మన సైడ్ కి? ఇది ఎగ్జాక్ట్లీ 2.5 అండి. 2.5 ఉంది. పటేల్గూడ విలేజ్ ఆనుకునే సార్, కంప్లీట్లీ విలేజ్ ఆనుకుంది, ఇళ్ళ మధ్యలో ఉంది. ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి, డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ కాబట్టి పాతది గేటెడ్ కమ్యూనిటీ లాగానే చేసినాం అప్పుడు. కంప్లీట్లీ ఇప్పుడు 3000 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది మనకు అవైలబుల్. సిటీకి దగ్గర, ఇది చాలా దగ్గర, సిటీకి దగ్గర బొంగళూరు జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్లీ కిలోమీటర్ బొంగళూరు గేట్. బొంగళూరు గేట్ నుంచి ఇది 2.5 కిలోమీటర్ అంతే అండి. అయితే విలేజ్ అనుకుని పటేల్గూడ విలేజ్ ఏంటండి ఇది ఏరియా. పక్కనే పెద్ద పెద్ద విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి, 2.5 CR విల్లాలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఒక మంచి కాలేజ్ ఉంది నియర్ బై, విలేజ్ సరౌండింగ్ చాలా బాగుంది. ఇప్పుడు ఈ జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ లో మంగళపల్లి విలేజ్ ఉంది. మంగళపల్లి విలేజ్ లో ఫుల్ కాలేజెస్, హాస్టల్స్ ఇవన్నీ కమర్షియల్ గా బాగానే డెవలప్ అయ్యాయి. కమర్షియల్ గా చుట్టూ కాలేజెస్ హాస్టల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంగరకల్లాన్ జస్ట్ 2 కిలోమీటర్. కొంగరకల్లాను ప్లస్ మనకు కలెక్టరేట్ ఆఫీస్, ఫాక్స్కాన్ కంపెనీ జస్ట్ 2 కిలోమీటర్. వండర్లా కూడా నియర్ బై. అంటే ఓవరాల్ ఎగ్జాక్ట్లీ మనకు 2.5 ఎగ్జాక్ట్లీ. అంటే కంప్లీట్లీ మనకు విలేజ్ సిటీలో ఉన్నట్టే యాక్చువల్ నియర్ బై సిటీ బొంగళూరు జంక్షన్. ఇప్పుడు రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు ఇల్లు కట్టుకుని వచ్చి సార్ ఉండొచ్చు. కంప్లీట్ చాలా పెద్ద వెంచర్ సార్ ఇది. యాక్చువల్లీ ఓల్డ్ వెంచర్ ఉంది. యాక్చువల్లీ ఇది మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలు సార్ ఇది? మొత్తం ఇది 20 ఎకర్స్ అండి. టోటల్ 20 ఎకర్స్ లో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 3000 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉంది. అంటే సార్ రిజిస్ట్రేషన్ పరంగా ఇది ఇప్పుడు ఎలా సార్? రిజిస్ట్రేషన్ ఎలా సార్? ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. స్పాట్ రిజిస్ట్రేషన్. కస్టమర్ ఇప్పుడు కట్టుకున్నారంటే అంటే ఇప్పుడు వచ్చి కస్టమర్ వచ్చి స్లాట్ బుక్ చేసుకొని ఫర్దర్ గా స్పాట్ రిజిస్ట్రేషన్ బుకింగ్ చేసేసుకొని నెక్స్ట్ మన రేపు అంటే రేపే సార్. స్లాట్ బుక్ చేసి రేపు అంటే రేపే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎక్కడ వస్తుంది సార్ మనది? ఇబ్రాహీంపట్నం వస్తుందండి. ఇబ్రాహీంపట్నం బొంగళూరు విలేజ్ అయినా సార్ ఈ ప్రైస్ ఎంత వస్తుంది సార్? యాక్చువల్లీ ఇక్కడ ప్రైస్ ఇక్కడ మనకు బొంగళూరు గేట్ నుంచి పటేల్గూడ వరకు అయితే అండి మనకు 35 to 45, 50,000 వరకు నడుస్తుంది. అలాగే మన సైడ్ కి బ్యాక్ సైడ్ వేరే కంపెనీ వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయారు. వాళ్ళు 27,000 అమ్మారు వాళ్ళు. హెచ్ఎండి లేఅవుట్ అది 27,000. అలాగే ఇటు సైడ్ మనకు మంగళపల్లిలో వచ్చేసి మనకు రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే మనకు 35, 40, 50, 60, 70,000 కూడా ఉంది. ఎందుకంటే అక్కడ హాస్టల్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మామూలుగా హెచ్ఎండి లేఅవుట్ లో అయితే 26, 27. మంగళపల్లి టు కొంగరకల్లాన్ వెళ్ళే రోడ్ ఫేసింగ్ సైడ్లకు అయితే మాత్రం 35, 33,000 నడుస్తుంది. 100 ఫీట్ రోడ్ సార్ అది. 100 ఫీట్ రోడ్ కి మన సెకండ్ బిట్ ఇది సార్. మన దాంట్లో ఇప్పుడు ఇక్కడ అయితే కంప్లీట్ మన దాంట్లో ఏం కోట్ చేస్తాం సార్ ఇప్పుడు ఆఫర్ అయితే? ఇప్పుడు ఇది ఏంటంటే అండి, ఇప్పుడు మనము ఎందుకు తక్కువ ఇస్తున్నాం అంటే ఇది ఓల్డ్ వెంచర్. ఇది ఓల్డ్ వెంచర్ కాబట్టి కంపెనీ ప్లాట్లు అప్పుడు కొన్ని ప్లాట్లు ఒక 3000 స్క్వేర్ యార్డ్స్ ఓనర్ ఉంచుకున్నారు, ల్యాండ్ ఓనర్ ఉంచుకున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే తన అవసరాల కోసం అమ్ముకుంటున్నారు కాబట్టి మనకు 3000 గజాలు ఒక 15 ప్లాట్లు వచ్చినాయి. సో ఆ ప్లాట్కు ఆ రేట్లకు పోల్చుకుంటే ఇది మనం చాలా తక్కువ ఇస్తున్నాం అండి. మనం జస్ట్ 18,000 కోట్ చేస్తున్నాం ప్రజెంట్. ఇది డిటిసిపి లేఅవుట్, ఫైనల్ అప్రూవ్ లేఅవుట్ కాబట్టి ఓల్డ్ వెంచర్ కాబట్టి మనం తక్కువకి ఇస్తున్నాం అనమాట. అంటే కస్టమర్ వచ్చేసి బుక్ చేసి స్పాట్ రిజిస్ట్రేషన్. ఇది ఆఫర్ ప్రైస్ అయితే మీరు కోట్ చేస్తుంది? అవునండి. ఆఫర్ ప్రైస్ లో 18,000 కోట్ చేస్తున్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు సార్. ఇప్పుడు చాలా 18,000 కోట్ చేస్తున్నాం దీంట్లో. ఇది కూడా జస్ట్ ఆఫర్ ప్రైస్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇది కొద్ది రోజులే ఉంటుంది. పెంచాలనుకుంటున్నాము. ఇప్పుడైతే ఆఫర్ లో 18,000 ఇస్తున్నాం. అవునండి. ఆఫర్ ప్రైస్ లిమిటెడ్ ప్లాట్సే ఉన్నాయి. ఉన్నాయి. విజిట్ చేస్తారు. సార్ మా కస్టమర్స్ కి ఇంకా మీరు ఏం చెప్తారు సార్? ఇంకా
ఇప్పుడు వచ్చానండి, తొందరగా మీరు బుక్ చేసుకుంటే ఓకే ఇప్పుడు ఉన్న ఆఫర్ ప్రైస్లో కాబట్టి కొంచెం మీకు ఏమైనా నెగోషియబుల్ కావాలంటే మీరు మీ పేమెంట్ బట్టి, మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఓకే మేము ఏమైనా స్లాడ్స్గా తగ్గించేసి ఇచ్చేస్తామండి. ఒక్కసారి కస్టమర్లు ఈ సైడ్ చూసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవి గారు. మంచి మా కస్టమర్లు అయితే ఖచ్చితంగా మేము మా కస్టమర్ దగ్గరకి మంచి ప్రాజెక్ట్ ఇచ్చారు.